ఎవరు సుబ్రహ్మణ్య జననం వింటారో, సుబ్రహ్మణ్యావతార ప్రశస్తిని వింటారో వాళ్ళందరికీ అసలు ఫలశ్రుతి చెప్పడం అలవాటు లేని వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్పారు. అందుకే ఈ లోకంలో ఇక్కడ ఏ నరులు స్కందోత్పత్తిని వింటున్నారో వాళ్ళందరికీ కూడా పుత్రం ఎప్పుడు బాలుల్లా ఉంటాడు కాబట్టి కుమారస్వామి అని, సర్పరూపంలోనూ దర్శనమివ్వడంతో సుబ్రహ్మణ్యుడని, బ్రహ్మజ్ఞానం కలవాడు కాబట్టి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడని, కృత్తికా నక్షత్రాలు పాలివ్వగా 6 ముఖాలతో పాలు తాగడంతో షణ్ముఖుడని, వెల్లుగడ్డిలో జన్మించిన కారణంగా శరవణ భవుడని, పార్వతీదేవిచే పిలువబడటం వల్ల స్కందుడని, తన తండ్రి శివుడి